ఫ్రెండ్ ఫనీ నాకు ఒకసారి బైక్ హెల్ప్ చేశాడు. ఆ హీరో హోండా స్ప్లెండర్ ఉన్నప్పుడు నేను మామూలుగా అంటే ఆ షేర్ ఆటోలో వెళ్తున్నప్పుడు టైంకి వెళ్ళలేకపోతున్నాను, చాలామంది దగ్గర మాట వస్తుంది, ఒక బైక్ ఉంటే చాలరా అనుకున్నాను. అప్పుడు బైక్ నా ఫ్రెండ్ ఫనీ ద్వారా వచ్చింది. తర్వాత ఒకసారి దత్తు గారికి అనుకుంటా, దత్తు గారికి ఏదో నరేషన్ ఏదో ఉంది, కరెక్ట్గా విస్పర్ వ్యాలీ పైనుంచి పైకి ఎగులుతుంటే ఫినిక్స్ మహాప్రస్థానం పైకి వెళ్తుంటే, ఇప్పుడు మహాప్రస్థానం అప్పుడు శ్మశానం వెళ్తుంటే బోర్న వర్షం, చెట్టు గిట్ట అసలు ఏం లేదు, ఫుల్గా తడిసిపోయాను. వెళ్ళి ఫ్యాన్ కింద నిలబడి ఒక అరగంట ఆగి, ఆయనే పర్లేదమ్మా కూర్చో అని చెప్పి ఆయన కొంచెం తుడుచుకున్నాక అప్పుడు బైక్ ఉంది కానీ తడుస్తున్నామో, ఒక చిన్న కారు ఉంటే కానీ మనం ఇలా తిరగలేమేమో అనిపించింది. ఆ తర్వాత షాక్ సినిమా ఫ్లాప్ అయ్యి తర్వాత వర్క్ అయినప్పుడు చిరుత టైంకి జగన్ గారు పిలిచి, ఆయనకి అసలు రైటర్ అవసరం లేదు, బట్ ఊరికే నాకు హెల్ప్ చేద్దామని పిలిచారు బేసిక్గా. ఆయనతో పాటు ఆ సినిమాలకు పనిచేస్తున్నప్పుడు కారు కొనుక్కున్నాను. కారు కొనుక్కున్న తర్వాత పెళ్ళయ్యాక మరి ఈ చిన్న కారు అయిపోయింది, అసలు సరిపోవట్లేదు ఏంటి, కొంచెం పెద్ద కారు ఉంటే బాగుంటుంది కదా, ఇద్దరు కూర్చుంటే అసలు ముందుకెళ్ళిన పరిస్థితి ఉంది అనిపించింది. పెద్ద కారు అయిపోయింది. పెద్ద కారులో ఉన్నప్పుడు నాకు చిన్న నెక్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఏదో వచ్చింది. మీరు ఏ కారు వాడుతున్నారు అని డాక్టర్ అడిగారు. నేనంటే అలా పద్దాక వంగి దిగడాలు వంగి చేయకండి అన్నారు. అవును కదా, మరి ఒక ఎస్యూవీ ఉంటే బాగుంటుంది కదా అని తర్వాత ఫార్చ్యూనర్ ఏదో అనుకున్నాను. ఫార్చ్యూనర్ కొని సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు పక్కన ఒక మెర్సిడీస్ బెంజ్ వచ్చి ఆగింది. ఎంతకాలం ఫార్చ్యూనర్ తిరుగుతాం, బెంజ్ కారు కొనుక్కున్నాను. ఇప్పుడు పక్కన రేంజ్ రోవర్లు, రోల్స్ రాయ్స్ ఆగుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, అంటే ఇంకా మనిషికి తృప్తి లేదంటారు నీకు జీవితంలో, నువ్వు లైఫ్ లాంగ్ ఇలాగా చేసుకుంటే వెళ్తావా. ఇది ఎగ్జాంపుల్ ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ సాధించాము అనుకుంటే తృప్తి పడ్డట్టు, అది అవసరమా లేదా అనేది ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఇట్స్ అ మిత్, అది ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్. నేను చాలా సాధించాను అనుకోవాలా, అనుకుంటే ఇంక ఇక్కడితో ఆగిపోతామా, లేదు ఇంకా సాధించాల్సింది ఉంది అనుకుంటే తృప్తి లేకుండా దేన్ని ఎంజాయ్ చేయమా, ఇది నాకు అర్థం కాదండి. బట్ వన్ థింగ్ అబ్జర్వ్డ్, సక్సెస్లు ఫెయిల్యూర్స్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ కెరీర్, బట్ అనుకున్న పని చేయడం, నేను ఒక రాసుకున్న ఫార్ములా ఏంటంటే అనుకున్న పని చేయడమే సక్సెస్. నేను సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, సినిమాలు రాయాలనుకున్నాను కాబట్టి రాస్తున్నాను, ఇదే నా సక్సెస్. ఇది నేను అనుకున్న పని మీకు కూడా నచ్చితే అది బోనస్. సో లెట్ us aim ఫర్ సక్సెస్. బోనస్ ఈజ్ ఆల్వేస్ బోనస్, వీ కాంట్ ఎక్స్పెక్ట్ బోనస్. కానీ స్టార్టింగ్లో ఒక రైటర్గా, సినిమా రచయితగా కానీ సినిమా డైరెక్టర్గా కానీ ఒక అవకాశం కోసం ఒక్క అవకాశం అని అడిగిన రోజులు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నేను గోస్ట్గా అసిస్టెంట్ డైరెక్టర్ ప్లస్, అంటే షూటింగ్ తీసుకెళ్తారు, మన రైటర్గా ఉంటే ఈ అబ్బాయి పనికి వస్తున్నాడు కదా అని చెప్పి షూటింగ్ తీసుకెళ్తారు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు అన్న ఆశ కొద్దీ ఒక డైరెక్టర్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 2-3 years వేస్ట్ చేశాను చెప్పడమే, ఎక్కువసేపు పని చేశాను. యాక్చువల్గా నాకు అది వేస్ట్ అవ్వాలి, నాకు ఉపయోగపడింది, తనకు ఉపయోగపడింది, అనుభవం అనేది, డిస్కషన్ అనుభవం అనేది. అన్నపూర్ణ స్టూడియోలో సినిమా షూటింగ్ ఆ రోజు. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. బిహెచ్ఎల్ నుంచి మార్నింగ్ 3:30 లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి, ఇన్నాళ్ళగా ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కాబోతున్నాను అన్న ఒక ఆనందంతో వెళ్ళి ప్రెస్కి ముహూర్తం రోజు ఒక లిస్ట్ ఇస్తారు, సినిమా సంబంధించిన సాంకేతిక నిపుణులు వాళ్ళది. ఆ లిస్ట్లో నా పేరు లేదు. అదేంటి 1.5 year కష్టపడడం కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ పేరు ఏంటి అని డైరెక్టర్ అంటే నాకు వేరే ఆబ్లిగేషన్ ప్రాబ్లం వచ్చిందమ్మా అన్నారు. నేను డైరెక్టర్కి తెలిసింది చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకోమంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో, బట్ నా దగ్గర అంత 1.5 year ఉన్నవాళ్ళు అయితే నేను కొత్త ఆబ్లిగేషన్ అయితే పెట్టుకోను, కానీ 1.5 year నేను స్క్రిప్ట్ మీద అంత కూర్చున్నప్పుడు పెట్టుకోకుండా ఉన్నాను డెఫినెట్గా. అప్పుడు 1.5 year 2 years ఇంచుమించు రూపాయి తీసుకోలేదు, ఇస్తే తీసుకుంటాం కానీ ఇవ్వలేదు. అన్నపూర్ణేశ్వరి నుంచి ఏడ్చుకుంటూ గేట్ల నుంచి బయటికి వెళ్ళిపోయాను, పంజాగుట్ట వరకు వెళ్ళిపోయాను. అసలు ఎలా వెళ్ళిపోయాను తెలియదు నాకు. పంజాగుట్ట వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాను నేను పంజాగుట్టకు వచ్చానని. అప్పుడు 225D బస్ నెంబర్ నాకు బాగా గుర్తు. ఆ బస్సు వచ్చింది, అది దిల్సుఖ్నగర్ నుంచి బిహెచ్ఎల్ వరకు వెళ్తూ ఉంటుంది. ఆ బస్సు ఎక్కేసి బిహెచ్ఎల్ వెళ్ళిపోయి మధ్యాహ్నం అంతా పడుకొని, ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇంక ఎందుకు పని చేయాలి మనం, ఏదో అందరిలాగే జాబ్ చూసుకోవచ్చేమో, అది ఇది ఒక 1.5 day బాగా డిస్టర్బ్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ 2వ రోజు 3వ రోజు కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, మళ్ళీ అదే 225D ఎక్కి మళ్ళీ ఫిల్మ్ఫేర్లో దిగి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాను. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయండి. ఆ డైరెక్టరు మరి ఎందుకో అతని పరిస్థితి బాగానే ఉండేది,
చాలా మిగతా విషయాలకు బాగా ఖర్చు పెట్టేవాడు. డబ్బు లేకుండా చాలా, అంటే కనీసం బస్ ఛార్జీలు కూడా ఉండేవి కదా ఒక టైంలో. అంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మరి తిండికి లేకుండా బట్టకి లేకుండా ఎప్పుడు లేదు. మా నాన్న బాగా కష్టపడేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు. క్వైట్ ఎ గుడ్ ఫ్యామిలీ. కానీ సినిమాలకి ఇప్పుడు ఒక్కసారి సినిమాకి ఇస్తారు సినిమా చూడాలంటే. నేను 15 సినిమాలు చూస్తుండే, రోజుకి 3 షోలు, మార్నింగ్ షో, ఇంట్లో వర్క్ లేకపోతే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో చూస్తే ఏ తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు ఎంకరేజ్ చేస్తారు? సో డబ్బులు ఎప్పుడు సరిపడే కాదు. లంచ్ టైంలో ఇద్దరు ఉండేవాళ్ళం, నేను మా ఫ్రెండ్ ఇంకో అతను. 50 రూపాయలు ఇచ్చి భోంచేసి ఇచ్చేయండి అనేవాళ్ళు. సాయి గణేష్ మెస్ అమీర్పేటలో, ఆ మెస్కి వెళ్ళి తినేవాళ్ళం. నాకు నెక్స్ట్ డేకి ఛార్జీలు ఉన్నాయన్నప్పుడు నేను భోంచేసేవాడిని. ఛార్జీలు లేనప్పుడు కరెక్ట్గా లంచ్ టైంకి అబ్బాయితో గొడవ పెట్టుకునేవాడిని, నా 25 నాకు ఇచ్చేసేయని. ఇచ్చి ఆ 25 తీసుకొని ఆ 5 రూపీస్తో అరటిపండ్లు కొనుక్కొని ఆ 20 రూపీస్ నెక్స్ట్ డే ఛార్జెస్కి పెట్టుకునేవాడిని. అలాంటి బాగా గుర్తున్నాయి. ఆ తర్వాత పడ్డ కష్టాలు ఎన్నిటి మీద గుర్తులేవు, కానీ డెఫినెట్గా ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఇట్ వాజంట్ ఈజీ, ఐ షుడ్ సే. ఎగ్జాక్ట్లీ.